అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నెల్లూరు పిల్ల మోనిస్రింగ్ ఛానల్కి. ఈరోజు మా భార్య కొంచెం ఇంట్లో పని చేసే సొమ్మశిల్పి పడుకుందండి. పడుకోవడం అంటే బాగా అలసిపోయింది. అందువల్ల నేను ఈరోజు మధ్యాహ్నం టైంలో లేట్ అయిందండి భోజనానికి. ఈరోజు నేను కర్రీ చేస్తాను. చూడండి ఏం కర్రీ చేస్తున్నానంటే మునక్కాయ 2 ఎగ్స్ సరిపోతాయి. మునక్కాయ, ఎగ్, టమోటాలు 4 టమోటాలతో ఈ మునక్కాయ పులుసు అనేది నేను పెడుతున్నాను. పులుసు ఎలా పెడతాను చూడండి ఫ్రెండ్స్. అది ఎలా ఉందో అది మీరే చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఎవరన్నా కానీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం ముందుకి నెట్టండి ఫ్రెండ్స్. కర్రీ లేకైతే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకుంటున్నాను. మునక్కాయ కోడిగుడ్డు పులుసులకు కావాల్సినవి అన్నీ ఇక్కడ తీసుకున్నాను. ఎర్రగడ్డలు, టమోటాలు, మునక్కాయలు, 2 ఎగ్స్, చింతపండు సపరేట్గా నానేసుకున్నాను. అందరూ చేసే విధానమేనండి. ఫస్ట్ బాండ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. బాండ్లు ఇట్లా ఆయిల్ కొంచెం కాగిన తర్వాత సరిపడా ఆవాలు, దానికి నార్మల్గా చేసుకునేదాన్ని. కానీ మా నెల్లూరులో ఏంటంటే ఎక్కువ పులుసు కూరలు తింటారండి. అందుకని నెల్లూరు చేప పులుసుకి అనేది ఫేమస్. కొంచెం ఆవాలు వేసుకున్నాను. వేసుకునే వాళ్ళు జీలకర్ర కూడా వేసుకుంటారు. నేను ఓన్లీ అంటే ఆవాల వరకు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు తినాలండి ఖచ్చితంగా. అన్నంలో తీసి పారేయకూడదు. కరివేపాకు వెంట్రుకలకి చాలా అలా. కరివేపాకు కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా అలాగే దోరగా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా కొంచెం బాగా వేగనివ్వాలి. తర్వాత టమోటా, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా టమోటా మెత్తబడి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అంతా వేసుకున్న తర్వాత కొంచెం కాసేపు మూత పెట్టేస్తే ఆవిరికి ఇలాగా టమోటా ఎర్రగడ్డ బాగా నూనెలో వాడుకున్న తర్వాత కొంచెం పసుపు, సరిపడా కొంచెం కారం చూసి వేసుకోండి. మరి కారం వేసుకోకుండా సరిపడా తినే విధంగా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని అందులో మనం శుభ్రంగా పెట్టుకున్నటువంటి మునక్కాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత బాగా అటు ఇటు అంతా కలయి పెట్టుకోవాలి. బాగా అంతా మిక్సింగ్ చేసుకోవాలి. పైకి పెట్టాము, కింద పెట్టుకోవాలి కెమెరా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు తీసుకొని దాన్ని గట్టిగా పిసుక్కొని ఇందులో ఆ పులుసు అనేది, ఆ పులుపు నీళ్ళు అనేటివి దాంట్లో అందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పోసుకున్న తర్వాత కూడా మనకి పులుసు అనేది సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొంచెం పిసుక్కొని పోసుకోవాలి. మనకి ఆ పులుపు అనేది మనకి సరిపోయేటట్టుగా చూసుకొని ఇలా కాసేపు అంతా కళాయి పెట్టి కాసేపు మూతగానే పెడితే కాసేపు ఆవిరికి కొంచెం అనేది బాగా మునక్కాయ బాగా ఉడుకుతుంది. మా వాడిని ఉప్పు చూడమంటే నేను చేసిన కూరకు భయపడి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, కనీసం ఉప్పు కూడా చూడడం లేదు. వాడికి అర్థమైపోయింది మా నాన్న బాగా చేయలేదని.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మూత తీయంగానే చాలా మరుగుతుంది పులుసు. మునక్కాయ చూడండి ఎంత బాగా ఉడికిందో. చూస్తుంటేనే మునక్కాయ పులుసు నాకు నోరూరిపోతుంది. ఈ 2 గుడ్లు కానీ వేస్తే ఇంకా మరింత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మునక్కాయ పులుసులో. ఇట్లా వాటిని కొట్టి దాంట్లో పోసేసుకోవాలి. నాకైతే ఇలాంటి పులుసు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ చేసేది, కానీ నేను ఏదో ఇప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత మా ఆవిడ దగ్గర ట్రై చేస్తున్నాను. మీకు నచ్చింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఇలా కాసేపు మూత పెట్టేస్తే కొంచెం బాగా ఉడుకుద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు మా ఆవిడ నేను చేసిన వంటని. ఎలా ఉంది మోనిక? సూపర్. ఏందో నేను చేసిన వంటకి మా ఆవిడ పెద్ద ఫ్యాను. ఏంది కొనుక్కుంటున్నావు నిజంగా చెప్పు. అన్నం తిన్నాం ముందు, టైం అయితే 2:30 అయిపోయింది.